ఉన్నారు మరి ఓకే ఓకే ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఒకసారి మనం బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు ఏదైతే రామచంద్ర గౌడ్ గారు చెప్పారు, అయితే ఈరోజు ఇచ్చే నివేదిక ప్రకారంగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు గణనీయంగా అభివృద్ధి సాధించాయి అని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రతిపక్షాలు అనేది ఏంటంటే, సౌత్ నుంచి ట్యాక్స్ల రూపకంలో తీసుకొని నార్త్లో ఉన్నటువంటి యూపీ, బీహార్, మధ్యప్రదేశ్కి బీజేపీ ప్రభుత్వము కేటాయిస్తూ ఉన్నది. దీనివల్ల సౌత్కి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారండి? ఇప్పుడు ఏంటంటే ఈ లెక్కలు, ఈ పత్రాలు అంటే ఒక్క సంస్థ ఒకలాగా చెప్తుంది, ఇంకో సంస్థ ఒకలాగా చెప్తుంది. అసలు దేశంలో అత్యున్నతంగా ఏదైతే మొన్న యూనియన్ బడ్జెట్ మనం కంప్లీట్ గా 25 యూనియన్ బడ్జెట్ తీసుకుందాం. ఓకే, యూనియన్ బడ్జెట్ లో ఏం చెప్పారంటే దేశంలో 181 లక్షల కోట్ల అప్పైందని చెప్పారు. ఓకే, అదే విధంగా 10 ఏళ్లలో ఏదైతే 62 లక్షల కోట్ల నుంచి ఏదైతే 26 వరకు అది వచ్చే సంవత్సరం ఏదైతే మార్చి వరకు 196 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని కూడా క్లియర్ చెప్పడం జరిగింది. అంటే 10 ఏళ్లలో 192% అప్పులు పెరిగినాయి. అంటే 192% దేశంలో అప్పులు పెరిగినాయి. ఈ అప్పులు పెరిగిన తర్వాత దేశంలో పేదరికం నిర్మూలన అయిందంటే ఏ విధంగా నాకు అర్థం అవట్లేదు. ఆర్థిక లోటు కూడా 4.8 ఉన్నది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొంచెం క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే ప్రణాళిక సంఘం ప్లేస్ లో ఏదైతే దీన్ని తీసుకొచ్చలేదు నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఏదైతే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏమో కానీ మొత్తం కంప్లీట్ గా ఎన్నికలకు తీసుకుపోతున్నారు. ఏ విధంగా అంటే మొత్తం కంప్లీట్ గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. 25 కోట్ల మందిని ఏదైతే పేదరికం నుంచి వీళ్ళు విముక్తి ఏదైతే చేసినామని చెప్తున్నారో పచ్చి అబద్ధం. ఎందుకంటే నేను పరిస్థితి కూడా చెప్తా. ఎందుకంటే మోడీ పాలనలో ఇది ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2025. ఎందుకంటే ఇది అత్యున్నతమైన ఆర్బీఐ మనకి ఇచ్చింది. ఏదైతే నేను చెప్పేది కాదు, ఏదో నేను కల్పించి చెప్పేది కాదు. నేను కంప్లీట్ గా ఈ రోజు ఈ డిబేట్ అంటే తీసుకున్నాను. ఎందుకంటే ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2025 ఒక్కొక్కరి మీద దేశంలో 4.8 లక్షలు అప్పయిందండి ప్రజెంట్. అదే విధంగా ఈ రెండేళ్లలో ఒక్కొక్కరి మీద 90,000 అప్పు పెరిగింది. సడన్ గా పెరిగింది. ఒక్క పౌరుడు తల మీద ఆదాయం అంటే ఆదాయం వచ్చేది, ఒక పౌరుడు సంపాదించే ఆదాయం 2.16 అయితే ఏదైతే సంపాదన కంటే అప్పు ఎక్కువైంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఎక్కువైందంటే 2.64 లక్షల కోట్లు ఎక్కువైందండి ఒక్కొక్క మనిషి మీద. అప్పు తీర్చడానికి మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నారు. అదే విధంగా ధరల పరిస్థితి అదే విధంగా విపరీతంగా పెరిగి ఉపాధి లేక ఇవన్నీ పరిస్థితులు కారణం అంటున్నారు ఏదైతే ఈ నిపుణులు, ఆర్థిక నిపుణులు. దేశ పౌరులు తీసుకున్న అప్పులో క్లియర్ చెప్పేది ఏంటంటే 55% ఏదైతే అప్పులను తీర్చడానికే చెల్లిస్తున్నారు. వాటితో ఆస్తులను ఏదైతే కూడబెట్టి కాదు, ఆస్తులు కొనడానికి కాదు. అంటే ఎంత విపత్కరమైన పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఏంటంటే పరిస్థితి గత 11 ఏళ్ల పాలనలో నిత్యావసర సరుకుల ధరలు 300% పెరిగినాయండి వీళ్ళ పరిపాలనలో. అదే విధంగా ఉపాధి కల్పన అదో పాతానికి పోయింది. వీళ్ళు ఏదైతే వీళ్ళు ఇచ్చుడు కొత్త ఇచ్చుడు ఏదైతే చేసుడు అదంతా కాదు. అదే విధంగా జీడిపి అప్పుల వాటా 41.9% పెరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఇన్ని చేసి మొత్తం ఇంకా పెంచినామంటే ఇప్పుడు సాగునీటి పరిస్థితిని కూడా చూసుకుంటాం, వ్యవసాయదారుల పరిస్థితి చూసుకుంటాం. దాదాపు 1,00,000 మంది రైతులు వీళ్ళ పరిపాలన వచ్చిన ఖర్చు చచ్చిపోయిందండి. అదే విధంగా బీజేపీకి సంబంధించిన ఏదైతే వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ గా రుణమాఫీ చేస్తామని చెప్పలేదు, కానీ ఇంకా చేస్తామని కూడా వాళ్ళు ఆలోచన కూడా లేదు. కానీ మొత్తం దాదాపు అయితే మొత్తం కార్పొరేషన్లకు అయితే కార్పొరేటర్లు ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు విపరీతంగా వీళ్ళు 25 లక్షల కోట్లను మాఫీ చేసిందండి. అదే విధంగా ఏదైతే 50 లక్షల కోట్ల విలువైన ఆస్తులను ఏదైతే వీళ్ళకి దగ్గరి కార్పొరేట్ మిత్రులకు 5 లక్షల కోట్లకి అమ్మి పరిస్థితి. అదే విధంగా రుణమాఫీ విషయం చెప్పాను. బియ్యం, పప్పు ఇవన్నీ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినాయి. పెట్రోల్ అదే విధంగా ఏదైతే గ్యాస్ ధర మనం చెప్పనవసరం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇంకెక్కడ తగ్గించిల్లు, ఏ విధంగా తగ్గించిల్లు, ఇంత ఘోరమైన పరిస్థితులు తీసుకొచ్చి మొత్తం దేశాన్ని అధోపాతాలను తీసుకుపోయి కంప్లీట్ గా దేశాన్ని వెనకకు నెడుతూ ఇంకా మొత్తం పేదరిక నిర్మూలన చేసినామంటే నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా గతం నుంచి ఇదే గరీబీ హటావో అని చాలా సందర్భాల్లో చెప్తుంది. కానీ ఎలక్షన్ మొదలైంచాలి. అదే విధంగా అయితే ఇందిరాగాంధీ గాని, దాని తర్వాత రాజీవ్ గాంధీ గాని, దాని తర్వాత రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని వాళ్ళు పోటీ చేసే ప్రాంతాల్లో మీరు చూడొచ్చు. ప్రతి పేపర్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇప్పటి వరకు వీళ్ళు గుడిసెలకెళ్ళే వంగిపోతాంటారు. మళ్ళీ అక్కడ ఓటు అడుగుతాంటారు. మరి ఎక్కడ పేదరిక నిర్మూలన అయిందో వీళ్ళ ద్వారా కాలేదు. అదే విధంగా వీళ్ళ ద్వారా కూడా ఏమైందో కూడా అసలు క్లారిటీ లేదు.
వాస్తవంగా చెప్పాలంటే అదాని గాని అంబానీ గాని ప్రధాని మొత్తం కంప్లీట్ గా అదాని ప్రధాని అయిపోయాడు. అదే విధంగా ఇంత ఘోరమైన పరిస్థితి అంటే అమెరికాలో కూడా డైరెక్ట్ కోర్టుకు దొరికిడు. ఏదో మొత్తం లంచం ఇస్తూ ఏదైతే కాంట్రాక్ట్ వర్కులు తీసుకుంటున్నాడు, మొత్తం కంప్లీట్ గా అవినీతి పరుడు అని. ఇప్పుడు వీళ్ళు ఏదైతే డబ్బుల కోసం, ఎందుకంటే వీళ్ళు వ్యవస్థను, ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ లో ముందు నడిపేయడానికి ఏదైతే కార్పొరేటర్లను పెట్టుకొని అనిపిస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ వీళ్ళకి అమౌంట్ ఇస్తున్నారో ఆ అమౌంట్ వీళ్ళు వాడుకుంటున్నారు. మొత్తం అవినీతి పరంగా దేశాన్ని తయారు చేసుకుంటూ అప్పుల ఊబిలో తీసుకుపోయి ఇంకా మొత్తం పేదరిక నిర్మూలన అయిందంటే ఏ విధంగా చెప్తారండి? ఇప్పుడు నీకు గణాంకాలు క్లియర్ గా చెప్తున్నాయి కదా, మొత్తం దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత అప్పులు చేసి, అదే విధంగా ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, మొత్తం గణాంకాలే చెప్తున్నాయి. ఏదో మొత్తం పేర్లు మార్చినంత మాత్రాన, మొత్తం అన్ని చేసినంత మాత్రాన ఏదో అవుతుంది అంటే ఇక్కడ కాదండి. ఇప్పుడు ప్రణాళిక సంఘాన్ని తీసుకొచ్చి నీతి ఆయోగ్ చేసిళ్ళు, నీతి ఆయోగ్ చేసి ఇప్పుడు ఏదైతే చేసేది ఏందో కూడా మొత్తం కంప్లీట్ గా రిపోర్ట్ ఎవరంటే దానికి చైర్మన్, ప్రధానమంత్రి చైర్మన్, వైస్ చైర్మన్ ఇంకొకటి పెట్టుకున్నారు. వాళ్ళే రిపోర్ట్ తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అద్భుతం జరిగిందని చెప్తే వాళ్ళే పరీక్ష రాసి వాళ్ళే మార్కులు వేసుకున్నట్టు అంటారా మీరు? వాళ్ళే పరీక్ష రాసి వాళ్ళే మార్కులు వేసుకున్నట్టు నీతి ఆయోగ్. ఓకే, ఇదే విషయం పైన బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం.